changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు క్షేమంగా సంతోషంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అనే విషయాన్ని మనం గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. కీర్తనల్ని హిబ్రూలో టెఫ్లిన్ లేదా టెఫ్లాట్గా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సాధారణంగా కీర్తనలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన, రెండవది పాట. పాట, ప్రార్థన, ఈ విధంగా కీర్తనల గ్రంథం అనేది గ్రంథస్థం చేయబడిందని మనం చరిత్ర నుంచి నేర్చుకోవచ్చు. నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుని వాక్యము దీపముగాను, మనందరి జీవితాల్లో వెలుగునిచ్చేదిగాను, చీకటి త్రోవల్లో నడవకుండా, అజ్ఞాన మార్గంలోనో పాపపు మార్గంలో నడవకుండా, ఏ మార్గంలో నడవాలో, ఎక్కడ మనం అడుగు వేయాలో చక్కగా తేటతెల్లంగా వాక్యము మనకి ప్రబోధిస్తూ ఉంది. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ ప్రవర్తనకు, నీ మార్గముకు ఏది వెలుగుగా ఉంది? దేవుని వాక్యాన్ని మనం వెలుగుగా ఉంచుకున్నట్లయితే, నా త్రోవకు వెలుగునై ఉన్నదని లేఖనము సెలవిచ్చుండగా తండ్రి, అటు విధంగా మా యొక్క జీవితాల్లో నీ వాక్యాన్ని వెలుగుగా ఉంచి, మా ప్రియులు అందరూ దేవుని వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల్లో వారి అడుగున ప్రభా పాపంలోనో, బురదలోనో, ఇరుకులోనో, నమ్మకం లేని చోట మోసకరమైన స్థితిలో పడకుండానట్లుగా నీ వాక్యమే వారికి ప్రభా దారి చూపించేదిగా, దిక్సూచిగా నావిగేట్ చేసే విధంగా నీ వాక్యాన్ని నుంచి నడిపించు. యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.